ఏమైంది బావి దగ్గర చిక్కులకు నిలిచింది కొంపైసార్లు దుంకాలనుకుంటుంది ఏంది అరే అరే దుంకలేటుంది ఏమైంది అరే ఎందుకు చావాలనుకుంటున్నావు అలా వాడి తెలుసా అది ఎంత లోతుంటుందో ఏం చెప్పాలా బిడ్డ నా కోడలు కొడుకు ఏమైంది పొయ్యి మీద సాగబెట్టిన పొయ్యి తాగుపో కాళ్ళు బాగా కుదుతున్నాయి కొంచెం మోసుకురాపరాదు బిడ్డ నాకేం ఖర్చు పొయ్యి తాగుపోరాదు బాగానే ఉన్నావు కదా చేసి పెట్టుడు ఎక్కువంటే నీకు ఇంకా తెచ్చి పెట్టాలా పడుకున్న దానికి నాకు శాతనైనాక నేను పోయి తెచ్చుకోను బిడ్డ నీకు సేవ చేయలేకనే కాదు మా బావ నిన్ను వదిలిపెట్టిపోయాడు అయినా ముత్తలేదు ఇంకా ఇలా షాయ లేదు కదా దాన్ని పోయి అడుగుతుంది కంపాలు అడుగుతుంది ఇప్పుడు షాయ లేకుండా అయితే మంచిలే బిడ్డ నాకు బాగా వస్తుంది హలో దగ్గు బాగా వస్తుంది మంచిలే బిడ్డ కూర్చొని తిట్టాను కదా చేత కాదు నీకు నువ్వు మాకు తెచ్చి పెట్టాలి మీకు అన్ని చేసి పెట్టారు బాగానే అమ్మా నీకు నటనలు ఎందుకు రావు నీకు నటనలు వస్తాతే నీకు నటనలు అమ్మా ఇప్పుడే వచ్చినావు బిడ్డ ఎందుకు ఎడతాను బిడ్డ కాదమ్మా వదిన నేను మంచినీళ్ళు అడిగినప్పుడు పట్టించుకోకుండా వెళ్ళిపోయింది కదా అట్లా ఏం లేదు బిడ్డ దానికి ఇంట్లో ఏమైనా పని ఉండొచ్చు లేకపోతే వదిన నీళ్ళు ఇస్తుంది నాకు అమ్మా నాకు అంత ఎరుకైంది అల్లుడు మంచిగా ఉన్నావా బిడ్డ మంచిగున్నా అత్త కూర్చోట కూర్చుంటా కానీ పానం బాగాలేనట్టు చూస్తున్నట్టు తిన్నావా ఏమన్నా తిన్నా బిడ్డ ఒక్కసారి కూడా ఫోన్ చేస్తలేవేంటి బిడ్డ మరి
మొత్తమే ఎట్టికిడిచి పెట్టింది నన్ను. ఏంది ఇది? చెప్పక చేయక మొగని వేసుకుని వచ్చింది. నువ్వన్నా ఎంతలో చేసిన 2-3 సార్లు చేసిన, నువ్వు వండుకున్నావు అని చెప్పింది అను. ఎప్పుడు వచ్చినావు అవుతా? ఇప్పుడు వదిన అన్న అంత బాగేనా బాగున్నావమ్మా. అన్నిట్లున్నాడు వదిన. మీ అన్న బాగానే ఉన్నాడు, మీ అమ్మ బాగానే ఉన్నది. వచ్చిన చుట్టానికి చేయక నేను చెప్తాను అంతా నా గండానికి వస్తాను అందరు. అను అను ఏంటి? అల్లుడు నుండి వచ్చింది కదా, కొంచెం అన్నకు రండవా. నాకు ఇంకేం పని ఉన్నది? మర్చిపోయేటోళ్ళకు చేసి పెడుతూ ఉంటాను. నువ్వు నీ కొడుకు సంపాదించిన ఆస్తి అంతా లేదు మన ఇంట్లో. అందరికి చేసి పెడుతూ ఉంటానంట. నేను గట్టిగా ఉన్నాను కదా. వదిన నేను పక్క ఊర్లో ఫంక్షన్కి వచ్చిన, దారిలో అమ్మని చూసిపోదామని వచ్చిన. నాకేం వద్దులే వదిన. సరే మమత పోదాంపా, లేకుంటే మీ వద్ద ఇంట్లోకి వెళ్ళి గంటేసేటట్టుంది మనని. మా సంపత్ని అడిగినా చెప్పు. అలాగే బిడ్డ నేను అండి పెడతారా అండి. అల్లుడు అక్కడ ఏ టైంకి పెడతారో ఏమో అన్నం. నువ్వేం భయపడచ్చలా, మేము పోతాంలే. కుక్కలు పాడుగాను ఎన్నిసార్లు సిగ్గొట్టినా సిగ్గు లేకుండా వస్తాయి. సిగ్గులేని కుక్కలు, సిగ్గులేని జన్మలు. వదిన వెళ్ళొస్తా. అత్తమ్మా నువ్వు కూడా మాతో రావచ్చు కదా, నీ పానం బాగాలేదు, 2 రోజులు ఉండిపోదు. అల్లుడు ఇప్పుడు కాదు కానీ ఇంకొకసారి కత్తతి. అల్లుడు అంత ప్రేమగా పిలిస్తే వెళ్ళొచ్చుగా అత్త. ఎప్పుడు ఇన్నే పడి ఉండకుండా. అమ్మ రాయే. నాకు రావాలని అనిపించినప్పుడు అత్త బిడ్డ, నాకు నువ్వు అన్న తప్ప ఇంకెవరు ఉన్నారు? అయితే ఈడ లేకపోతే అక్కడ. నేను అత్త పో. అమ్మ ఆరోగ్యం జాగ్రత్తనే. వదిన వెళ్ళొస్తా. నాగేదో పని చెప్తాను. అన్న తిన్నావానే? చిన్న బిడ్డ అవగానికి బాటిల్ ఎక్కడే? చెల్లు బాగా వచ్చిరు. ఏంది చెల్లుని బాగా వచ్చిరానే? చెల్లె బావా. అయ్యో మీ చెల్లి వచ్చింది, మీ బాగా వచ్చింది. నేను ఎంత మొత్తుకున్నా కానీ ఆగమన్నా ఆగనే ఆగలేదు. అసలు గంత అహంకారం. అవ్వగారు ఇంటికి వచ్చినప్పుడు ఉండాలని తెలియదా? అప్పుడే ఏదో ఎత్తిపోయిందని ఉరికింది. అమ్మా వాళ్ళకు గంత అహంకారం ఎందుకే? చెల్లె మొత్తం మారిపోయింది. ఎప్పుడైనా నిన్ను చూడకుండా పోయేదే కాదు, ఇప్పుడు వచ్చిన ప్రతిసారి నన్ను కలవకుండానే పోతుంది. ఏం చెప్పాలి, ఏమని చెప్పాలరా? నేనేమన్నా చెప్తే దాన్ని ఎక్కడ కొడతావు అన్న భయానికి సప్పుడే కూకుంటాను. ఏందమ్మా సప్పుడు చేయవు, గట్ల చూస్తానమేంది? ఓయ్ ప్రేమ నీకు ఒక్కడికుంటే సరిపోతుందా? మీ చెల్లెకి కూడా ఉండాలి. ఏదో దీర్ఘాలు తీసుకుంటాను నా చెల్లె అనుకుంటున్నాడు తప్ప ఇక్కడ ఏం లేదు. అయినా మనల్ని అద్దనుకున్న వేళల గురించి మాట్లాడ కూడా అనవసరమే. నాకు ఆకలి అయితే నన్నవే తూప. నా చెల్లె 10 రోజులకు ఒకసారి ఫోన్ చేసి రమ్మంటది. నన్ను చూడకుండా నా చెల్లెకి మనసులో పడుతుందో పట్టదు. ఇప్పుడు అది ఏం చేస్తుందో ఏమన్నా చూస్తే ఎంత సంతోషపడుతుంది. ఇప్పుడు వస్తాను బిడ్డ. అత్తమ్మ ఇప్పుడే అత్తున్నా మంచిదేనా అంతా? అంత మంచిదే. మీరంతా మంచిదేనా? అంతా బాగా అత్తమ్మ బాగా వెళ్తుంది. ఇప్పుడు జర మంచిగా ఉన్నది బిడ్డ. మంచిగా ఉందా? ఎప్పుడు బయలుదేరు నువ్వు? పొద్దున బయలుదేరిన అత్తమ్మ బస్సే రాలేదు, వేడి చేసిన ఇప్పటిదాకా. అక్క బాగానా అక్క? ఇప్పుడే వస్తున్నావా? ఇప్పుడే వచ్చింది. అవత్తా నీకు కొంచెమన్నా బుద్ధి ఉందా? మా అక్క అత్తే నువ్వు నిలిచబెట్టి మాట్లాడతావా? ఏంది చెల్లె రాగానే అత్తమ్మ పలకరించింది, ఆయనతో మాత్రానికి అత్తమ్మ పైన నోరు వారేసుకుంటావా? ఏమనుకో బిడ్డ, అది గట్టినే మాట్లాడుతుంది కానీ ఇంట్లో. సరే అత్తమ్మ. సరే కానీ అక్క. ఎంత మంచిగా చేసింది, గుమ్మగుమ్మలు ఆడిపోతుంది కూర. మా చెల్లె మంచిగా చేసినావు, గిద్ద మంచిగా చేసినావా అని అసలు స్మెల్ వస్తుంది కాదు. సరే అక్క, అన్నం పెట్టి
వదిన ఎప్పుడు వచ్చారు? పిల్ల నేను అప్పుడు వచ్చిన. అంత మంచిదేనా? మంచిదే పిల్ల. నువ్వు మంచిగా ఉన్నావా? అన్న రాలేదా? అన్న పొలం కాడ పాలు ఉండే రమ్మంటే రాలేదు. ఇక నేనే మా చెల్లెని చూసిపోయాడు. 10 రోజులకు ఒకసారి రాకపోతే దానికి మనసునే పట్టదు కదా, అందుకే దాన్ని చూసిపోయాడని వచ్చిన నేను. నీలాంటి అక్కుండు మా అను అదృష్టం వదిన. ఇక మా చెల్లున్నది సంవత్సరానికి ఒక్కసారి కూడా నన్ను చూడటానికి రాదు. వచ్చినా కూడా నన్ను చూడకుండానే పోతుంది. నీకు ఎట్లా చెప్పాలి కొడుక, నువ్వంటే నీ చెల్లెకు మస్తు ఇష్టం రా. నీకోసం వచ్చినప్పుడల్లా నీ పిల్లం కోప్పడి ఎల్లగొడుతుంది. ఏం చెప్పాలి రాములా? అయితే కానీ అమ్మ అన్నం తిన్నదానే? ఎన్నడన్నా మీ అమ్మ ఆకలికి ఆగిందా? ఉడుకుతాంటేనే వేసుకొని తిన్నది. ఏమన్నా అంటే నీతో బాధ, టైంకి పెట్టకపోతే మీ అమ్మతో బాధ. అసలు ఎదురుతాడు వారేసి పెట్టిపోయింది. వీడియో చదువుకోవాలని తెలియదు దీనికి. హలో ఇట్రా. ఏందే ఇప్పుడు అట్టం వీడియో చదువుకోవాలని తెలియదా అని ఎక్కడక్కడ వారేసిన వాటిమోట. అయినా నువ్వు ఇన్ని రోజులు చిన్న పిల్లవు అనుకున్నా నేను. నువ్వు బాగానే పెద్దగా ఎదిగిపోయినవే. ఎందుకే ఎంత మాట అంటున్నావు? నువ్వు వేస్తున్నది అంతా చూసిందే నేను. అయినా అత్తమ్మని గంత బాధ పెట్టుడు అవసరమా నీకు? నీకేం తెలిసే వాళ్ళ గురించి? నువ్వు బాగా మాట్లాడుతున్నావు. అయినా ఇది ఎట్లా చెప్తే మాత్రదో ఏమో. గడ్డి పాడగాను గడ్డి మునిగిపోను మా గండానికే ఉన్నది. 2 రోజులకు ఒక్కసారి పెరుగుతుంది. ఎంత మందులు కొట్టినా ఎంత నాశనం అయితే లేదు. అసలు ఈ మందులకే పెట్టలేకపోతాను. చేసేదేమో ఇంత, పెట్టేదేమో అంత. 1000 లక్షలు అవుతాయి. అద్దా తిన్నాడు నా మొగుడు. చెప్పు తినాడు అసలు. అత్త అట్లా, మామ అట్లా, మా ఆయన ఇట్లా. ఏందో ఈ సంసారం అసలు. వెళ్ళని సంసారం, వెళ్ళని సంసారం ఉన్నది. ఇంట్లోకి ఉండదు, బయటకు ఉండదు, బయటకు ఉంటే ఇంట్లోకి ఉండదు. చేసా. రాఖీ పండుగ వస్తుంది కదా, నేను రావాలా వదినా అని అడుగుతా. హలో వదినా, మంచిగా ఉన్నారా? ఏం మంచిగున్నావు? మీ అన్న చేసే వ్యవసాయం ఇంట్లోకి జాలతలేదు, ఏం జాలతలేదు. ఏమైంది వదినా? మనకు పొలాలు గిట్ట మంచిగానే ఉన్నాయి కదా. ఇప్పుడు అంత కష్టం ఏమొచ్చింది వదినే? నువ్వేమనుకోకుంటే ఒక విషయం చెప్తాను. ఏందో చెప్పు. వదినే, రేపు రాఖీ పండుగ కదా, నేను అన్నకి రాఖీ కడతాను. రేపు ఇంటికి రానా? నువ్వు రేపు ఇంటికి వద్దు కానీ అన్నకు ఏదో పని ఉన్నదని బయటికి వెళ్తాండు. చాలా అర్జెంట్ అంట, ఆడికి పోవాలంట. ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతుంది వదినా అన్నకి రాఖీ కట్టక. ఈసారి అన్నకి రాఖీ కడతాను వదినే, ప్లీజ్. నేనేదో మిమ్మల్ని విడదీసినట్టు చెప్తాను. అయ్యో వదినే, నేనేమన్నా తప్పుగా మాట్లాడితే క్షమించు. అన్నకి రాఖీ కడదామని ఆశ, అంతే. అబ్బా, ఇదే మంచి సమయం వీళ్ళిద్దరి మధ్యలో స్విచ్ పెట్టడానికి. ఏంది ఎంత మాట అన్నావు? ఈ విషయం కనుక మీ అన్నకు తెలిస్తే పెద్ద గొడవ అవుతుంది. అయినా నువ్వు అంటే మీ అన్నకు మస్తు కోపంగా ఉన్నది. ఇంటి మోకాన్ని వచ్చావు, నిన్ను ఓర్వనుకుంటే ఓర్వడు. నువ్వు ఇంకోసారి నాకు ఫోన్ చేయకు. ఎవరే ఫోన్లో అప్ప నుంచి మాట్లాడుతున్నావు? ఎవరు? నా ఫ్రెండ్. కానీ ఫ్రెండ్ వెనక సిరి కానీ నాకు పని ఉన్నది, నేను ఉంటాను. హలో హలో వదినే, హలో వినిపిస్తుందా వదినే మాట్లాడేది? అందుకే నా కొడుకు బిడ్డ విడిపోకముందే చచ్చిపోదామని వచ్చిన. అది నేను చూడలేను. చచ్చిపోవడానికి ఉన్నంత ధైర్యము ఈ విషయాలని నీ కొడుకుతో చెప్పే ధైర్యం ఎందుకు లేదమ్మా నీకు? ప్రతి తల్లులు చేసే పని ఇదే. లోకంలో ఎంతో మంది తల్లులు చనిపోతున్నారు. కూడలు పెట్టిన టార్చర్ ఒకసారి నీ కొడుకుతో చెప్పమ్మా. నీ కొడుకు మనసులో ఉన్నది కూడా నీకు అర్థమవుతుంది. వాడు మారడా అనేది తర్వాత విషయము. జరిగిన విషయాలు అన్నీ అతనికి చెప్పు. సరే బిడ్డ, నువ్వు చెప్పినట్టు పోయి నా కొడుకు చెప్తా. వాడు మారి అందరినీ మారుస్తాడా లేకపోతే అట్లనే ఉంటాడా చూస్తా. సరే కానీ ఖచ్చితంగా చెప్పు నీ కొడుకుకి. అన్నా, అన్నా, నేను రావద్దన్నాను కదా, ఏ ముఖం పెట్టుకొని వచ్చినావు మళ్ళా? అంటే వదిన అంటే భయం లేదా నీకు? వదిన మాట లెక్క లేదా నీకు? మమత, నీకు ప్రేమ ఉంటే సరిపోదే, వాళ్ళకు కూడా ఉండాలి ప్రేమ. అసలు ప్రేమ అంటే ఏందో తెలియదే మీకు.
వీళ్ళింటికి వచ్చిన అవి రాఖీ కట్టనికే. రాఖీ ఇంతే మీ అన్న వచ్చి నాకు ఇస్తా. అమ్మా అమ్మా మీ అమ్మ లేదు, పొద్దున్నే మాడం తిరిగినందుకు పోయింది. వదిన, నన్ను నువ్వు ఎన్నిసార్లు అవమానించినా నాకు నేను సర్ది చెప్పుకున్నా. మా ఆయనకు కోపం వచ్చినా ఆయనకు కూడా సర్ది చెప్పినా. నువ్వు ప్రతి నిమిషం తిట్టే మీ అత్త అంటే మా అమ్మ నిన్నెప్పుడు బాధ పెట్టొద్దని చెప్పింది. ఇన్ని రోజుల నుంచి నువ్వు ఎంత అవమానించినా మా అన్నకు చెప్పలేదు, ఎందుకంటే మీ ఇద్దరి మధ్యలో గొడవ రావద్దని. వదినే, నేను కానీ మా ఆయన కానీ ఇక్కడ నుంచి ఇక్కడ అడుగు పెట్టాం, కానీ మా అమ్మని జాగ్రత్తగా చూసుకో, మా అన్నను కూడా జాగ్రత్తగా చూసుకో. హలో హలో బయటికి రా. హలో బయటికి రా. హలో, మా నాన్న ఇంట్లోకి వెళ్ళి వేనాక నా చెల్లెను ఈ చేతులతో పెంచింది. అసలుంటిది ఈ అన్న ప్రేమ నా చెల్లెకి కనబడతలేదా అని ఒక్కనాడన్నా నన్ను చూడడానికి అత్తలేదే. నేనేం తప్పు చేసింది? ఒకవేళ వచ్చినా కూడా నన్ను చూడకుండానే పోతాను. సంపదను చూస్తే భయం వేస్తుంది. నువ్వు ఆగే చెల్లె, నేను సంపతోళ్ళ చెల్లెని ఉన్న భావం తీసుకొని అత్త ఇప్పుడే పోయి. హలో హలో, చిన్నప్పటి నుంచి నా చెల్లెను ఈ చేతుల్లో ఎత్తుకొని పెంచింది. చిన్నప్పుడు తన స్కూల్లో టీచర్ కొడితే నా చెల్లె మీద ఉన్న ప్రేమతోటి నేను పోయి టీచర్ని కొట్టినవి. అమ్మో, నేనే ఈ అన్న చెల్లెల్ని దూరం చేసినట్టు ఈయనకు తెలిసిందనుకో నన్ను చంపేస్తాడేమో. హలో, ఇంటిలో వాళ్ళే దానికి 5 ఏళ్ళు ఉన్నప్పుడు నా ఈపు మీద ఎక్కించుకొని గుర్రవాట ఆడించింది. కానీ అన్న నా చెల్లెకి అన్న ఒక్కనాడన్న గుర్తు కట్టలేడాలే. అను మాట్లాడే. ఎందుకు బాధపడుతున్నావు? నీకు నేను లేనా? ఏందే ఏమన్నావు? నువ్వు నెలకు 4 సార్లు మీ ఇంటికి పోకుండా మీ అమ్మను, మీ నాన్నను, మీ అన్నను అందరిని చూసుకుంటూ వస్తున్నావు. నేను లేనా అని మాట్లాడుతున్నావు. నీకు నీ వాళ్ళు అందరు ఉన్నారు, కానీ నాకెవరు ఉన్నారే? నా చెల్లె తప్ప. ఎవరి దిష్టి తగిలిందో కానీ నా చెల్లె నాకు దూరమై 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల నుండి నా చెల్లెతో మనసు విప్పి మాట్లాడి ప్రేమగా తినలేదే. అవన్నీ కాదే, నిన్నొకటి అడుగుతా చెప్పు. మన ఇంటికి మీ అమ్మ కానీ, మీ బాబు కానీ, మీ అక్క కానీ ఏమైనా నచ్చినప్పుడు నేనేమన్నా మర్యాద తక్కువ చేసిందా? కానీ నా అక్క నా బావకు మర్యాద చేసి 3 ఏళ్ళు అవుతుంది. 3 ఏళ్ళు అవుతుంది. అను, నాకు జరిగింది నీకు జరిగితే ఈ పాటికి నువ్వు ఊరేసుకొని చచ్చిపోదువే, చచ్చిపోదు. ఏమండి తాగకండి. నా బావతో కూర్చొని మందాక 3 ఏళ్ళు అవుతుంది. 3 ఏళ్ళు అవుతుంది. అను,
నిన్నొకటి అడుగుతా చెప్పే. నేను ఈ మందుకు అలవాటు ఎన్ని రోజులు అవుతుంది 3 నెలలు అవుతుంది బావా. కదా? నా సెల్లే నా బావ నా ఇంటికి గోడల పండుగకు రాక ఎన్ని రోజులు అవుతుంది? 3 నెలలు అవుతుంది బావా. నా సెల్లె నా ఇంటికి వెళ్ళి బతుకమ్మ తీసుకుపోయి అందరితో సంతోషంగా ఆడుకొని ఎన్ని రోజులు అవుతుంది? 3 నెలలు అవుతుంది బావా. గవ్వని కాదే, నేను ఒక్కడే అడుగుతా, దానికి కావాలి చెప్పులు. అసలు మనకు పెళ్ళయి ఎన్ని రోజులు అవుతుంది? 3 నెలలు అవుతుంది బావా. ఏయ్ ఇటు చూడే, ఇటు చూడు. ఈ రాకెట్లన్నీ ఎవరు కట్టిరు అనుకుంటున్నావా? ఎవరు కట్టిరో తెలుసా? నేనే కట్టుకున్నా. 5 ఏళ్ళ అప్పటి నుంచి నా చెల్లె నాకు రాఖీ కడుతుంది. ఇప్పుడు 3 ఏళ్ళ నుంచి నేను రాఖీకి దూరం అయినా. నా చెల్లెకి ఇప్పుడు 25 సంవత్సరాలు. అందుకే 25 రాఖీలు తెచ్చుకొని నేనే కట్టుకున్నాను. నేనే కట్టుకున్నా. నా చెల్లంటే నాకు ప్రాణమే ప్రాణం. దాన్ని ఎప్పుడు నేను విడిచిపెట్టి ఉండలేదే. అసలు 3 ఏళ్ళ నుంచి ఈ అన్న ఒక్కసారన్నా దాని గాది కత్తలేడా? చెల్లె, నేనేం తప్పు చేసినా అమ్మా? ఒక్కసారి అన్న కోసం రామ్మా. ఈ అన్న నీ కోసం చచ్చిపోతాండే. ఏడవకు బావా. అను, నేను ఎప్పుడైనా నిన్ను కొట్టినానే? కొట్టలేదు బావా. నా చెల్లె నీ గురించి ఏమన్నదో తెలుసా? అన్న పెళ్ళి అనే ఒక్క బంధంతో వదిని వాళ్ళ అమ్మను నాన్నను అన్నను అక్కను తమ్ముడిని అందరిని విడిచిపెట్టొచ్చింది. ఆమెని ఏనాడు ఒక్క దెబ్బ కూడా కొట్టకు, ఒక్క మాట కూడా అనకు. వదిన కళ్ళకి వెళ్ళి ఒక్క సుక్క జాడకుండా మంచిగా చూసుకోని చెప్పింది. నాతో ఒట్టే పెంచుకుంది. మా అమ్మ కూడా నీ గురించి ఎంత గొప్ప చెప్పిందో తెలుసా? అరే అది చిన్న పిల్లరా, దానికి ఏం తెలియదు. అది కోపానికి వచ్చినా అలిగినా ఎట్లున్నా కూడా దాని మీద ఏనాడు ఒక దెబ్బ వేయకురా, దాన్ని మంచిగా చూసుకో అని చెప్పి. అను, నిన్నొకటి అడుగుతా, నిజం చెప్పే. ప్రతి సంవత్సరం రాకిట్ల పండుగకు నా చెల్లె నా ఇంటికి వస్తుంది కదా, గట్లనే ఈ సంవత్సరం కూడా వచ్చింది కదా. నువ్వేదో నా దగ్గర దాస్తున్నావు. ప్లీజ్ అను, నీకు దండం పెడతానే, చెప్పే ప్లీజ్. నా చెల్లె వచ్చింది కదా. బావా నన్ను క్షమించు బావా. నేను తప్పు చేసిన బావా. ఇద్దరిని విడగొట్టిన పాపం నాదే బావా, నాదే. నన్ను చంపిన పాపం లేదు బావా. నన్ను చంపిన పాపం లేదు. నన్ను చంపేయి బావా, నన్ను చంపేయి. నిన్న
నన్ను చంపటాన్ని అయితే ఏనాడు చంపుని, కానీ నా చెల్లె అమ్మ ఒట్టే మెచ్చుకుర్రే. నాకు ఎన్ని రోజుల కాదు ఖర్చుగా అమ్మ, 3 ఏళ్ళ నుండి ఈ అన్న నీకు ఆదికి రాలేదా అమ్మ? ఈ అన్నను ఒక్కసారి నీకు గుర్తుకు రాలేదా? నేనేం తప్పు చేసిండ్రా? నాకు అన్నమైన బావ అయినా నువ్వే కదా బావ. నాకు మీరు తప్పితే ఇంకెవరు ఉన్నారు? నా ఇంటికి ఒక్కసారి నీకు రాబోద్దు కాలేదా? నేనేం తప్పు చేసిన బావా? ఏ ఊరుకోరా ఏడవకు. రే మమత రాగ్గట్టి అన్నకు. అన్న తప్పండి మమత, నేను మీ అన్న చెల్లెలు తీసిన పాపం నాది. మీరిద్దరు నా 2 కళ్ళే. మీరిద్దరికి ఇట్లా బాధపడితే నేను చూడలేను. అత్త ఇంకొకరు కూడా ఉన్నారు. ఈ ఇంటికి పెద్ద దిక్కు నువ్వేనే. నువ్వు లేకపోతే మేము లేనే లేవు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పొలంగట్టు క్రియేషన్స్. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక గంట ఉంటుంది, దాన్ని గట్టిగా కొట్టండి.